హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా వాళ్ళ అమ్మ బాలుకి సత్యానికి జున్ను అంటే చాలా ఇష్టమని తెలిసి జున్ను పాలు తీసుకొని ఇక ప్రభావతి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. వదిన గారు అని పిలుస్తుంది. ఎవరు అని వచ్చి చూడగానే ఇక పార్వతమ్మని చూసి కోపంతో మొహాన్ని పక్కకి తిప్పేసుకుంటుంది. ఏంటి ఇలా ఊడిపడ్డావు? ఉదయాన్నే పని పట ఏమి లేదా? పువ్వులు బోని కూడా పడలేదా? అందుకని పదో పరక్కో ఇక్కడికి వచ్చినట్టున్నావు అని అనడంతో, అయ్యో వదిన గారు, అలా ఎప్పుడైనా నేను వచ్చే మనిషినేనా? అలా తెలిసి కూడా ఎందుకు వదిన గారు అలా మాట్లాడతారు? నేను వచ్చింది వేరే పని మీద కాదు అని అంటుంది. మరి ఇంకేం పని మీద అని అనడంతో, అన్నయ్య గారికి బాలుకి జున్ను అంటే బాగా ఇష్టం. అందుకని వాళ్ళ కోసం మీరు జున్ను చేస్తారని పాలు తీసుకొచ్చాను అని అంటే, ఓ అలాగా, అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది. మీనా, నా కూతురు మీనాని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అని అనడంతో, మీనానా ఇంకా ఎక్కడెక్కడుంది? మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళింది. బాలు మీనా వెళ్ళి 2-3 రోజులైంది, ఇంకా రాలేదు. ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉంటుందో ఏమో. ఇక్కడేమో పెళ్లి పనులు దగ్గర పడ్డాయి అని కంగారు పడుతుంది. ఇక తర్వాత పార్వతమ్మ, వదిన గారు అబ్బాయికి సంబంధం కుదిరిందా అని అంటే, అవును, ఆ వివరాలన్నీ నువ్వు నన్ను అడగద్దు, నేను నీకు చెప్పను అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత టేబుల్ మీద ఉన్న వెడ్డింగ్ కార్డ్ తీసుకొని చూస్తుంది పార్వతమ్మ. అందులో మనోజ్ ఫోటో కింద రోహిణి ఫోటో చూస్తుంది. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఇక అదే విషయం ప్రభావతిని అడుగుతుంది పార్వతమ్మ. వదిన గారు, ఈ అమ్మాయి అని అంటే, ఆ అమ్మాయి నా కోడలు, నాకు కాబోయే కోడలు, నా మనోజ్కి కాబోయే భార్య. వాళ్ళు మీలాగా పువ్వులు అమ్ముకునే వాళ్ళు కాదు. వాళ్ళు కోటీశ్వరులు. వాళ్ళ దగ్గర కోట్లకు కోట్లు ఆస్తి ఉంది. ఓ మూర పువ్వులు అమ్మితే గాని ఈ జానబెత్తెడు కడుపు నిండే మీలాంటి రకాలు కారు వాళ్ళు. వాళ్ళు కోటీశ్వరులు అని చెబుతుంది. వదిన గారు, ఈ అమ్మాయి మీకు అబద్ధం అని అంటూ ఉంటుంది. నాకు చాలా పనులున్నాయి, కాఫీ ఇచ్చే టైం కూడా నాకు లేదు, వచ్చిన బస్సులోనే వెళ్తే మంచిది అని అవమానం చేస్తుంది ఇక పార్వతమ్మకి ప్రభావతి. ఇక బాధపడుతూ, అయినా కూడా ప్రభావతి గురించి ఎప్పుడూ తెలిసిందే, బాధపడితే అర్థమే లేదు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి మీనాకి ఫోన్ చేస్తుంది. ఇక మీనా అమ్మేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? 2 రోజుల్లో ఎలాగో వచ్చేస్తాం కదా అని నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన విషయం అమ్మతో నేను చెప్పలేదు. అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఈరోజే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోపే అమ్మ చేసింది అని చెప్పి అమ్మ అని అంటుంది. అమ్మ మీనా, మీ అత్తగారి ఇంటికి వచ్చానమ్మా, నువ్వు లేవని మీ అత్తయ్య చెప్పింది. నువ్వు బాలు ఇద్దరూ కలిసి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారట కదా అని అంటే, అవునమ్మా, ఈరోజు ఎలాగో వచ్చేద్దాం అనుకుంటున్నాను, వచ్చేసిన తర్వాత నీకు ఫోన్ చేద్దామని నీకు చెప్పలేదు. వచ్చి 2 రోజులైందమ్మా. పాపం అమ్మమ్మ మేమిద్దరం రాలేదని చాలా బాధపడింది, అందుకని అమ్మమ్మ దగ్గరికి వచ్చాము అని అంటుంది. అవునా, సరే, అందరూ బాగున్నారా అని పలకరిస్తుంది. అందరూ బాగున్నారమ్మా అని అనడంతో, అమ్మ మీనా, నీకో విషయం చెప్పాలమ్మా, మీ బావగారు మనోజ్కి సంబంధం కుదిరిందట కదా అని అంటే, అవునమ్మా, అమ్మాయి పేరు రోహిణి అని అంటుంది. అమ్మ, దాని గురించే ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఆ అమ్మాయి నాకు తెలుసమ్మా అని అంటుంది ఇక పార్వతమ్మ. అవునా, తెలిసే ఉంటుంది, అయితే ఏమైందమ్మా అని అంటుంది. మామూలుగా తెలిస్తే అందులో ఏం విచిత్రం లేదు, కానీ ఆ అమ్మాయికి పెళ్ళయింది, ఓ కొడుకు కూడా ఉన్నాడమ్మా. తన భర్త కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళు పువ్వులు కొనటానికి నా దగ్గరికే వచ్చేవాళ్ళు. కానీ ఆ అమ్మాయితో మనోజ్కి పెళ్ళి ఎలా లగ్నానికి మీరు ముహూర్తం నిర్ణయించారో నాకు అర్థం కావడం లేదు. అన్ని విషయాలు తెలుసా అమ్మా అని అనగానే ఇక మీనా షాక్ అయిపోతుంది.
ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఎవరి కోసం నువ్వు చెప్తున్నావు అని అంటే, అదేనమ్మా మనోజ్కి కాబోయే భార్య రోహిణి గురించే నేను చెబుతున్నాను. ఆ అమ్మాయికి పెళ్ళయిందమ్మా, బాబు కూడా ఉన్నాడమ్మా. మొదటి నుంచి వాళ్ళ గురించి నాకు తెలుసు. ఎందుకంటే నా దగ్గర రోహిణి భర్త పువ్వులు కొనేవాడు. ఓసారి తను ప్రెగ్నెంట్ అయితే నా దగ్గరికే వచ్చి పువ్వులు తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే తనకి నొప్పులు వచ్చినప్పుడు కూడా అక్కడ నేను ఉన్నానమ్మా. నాకు అవన్నీ తెలుసు. ఈ విషయం తెలిసే సంబంధానికి ఒప్పుకున్నట్టున్నారు అని అంటే, లేదమ్మా లేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏమో అని అంటే, లేదమ్మా నాకెందుకు తెలీదు, తన పేరు రోహిణి అని నేను ఎలా చెప్పానో చెప్పు. తను నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడు తను తెలుసు అని చెప్తున్నాను కదా, తను నన్ను చూస్తే గుర్తుపడుతుంది. గుర్తుపట్టడం ఏంటమ్మా, ఆ బాబు కూడా నాకు బాగా తెలుసు అని అనగానే ఇక మీనా, సరే అమ్మా అయితే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత బాలు ఎక్కడున్నాడా అని వెతుకుతుంది మీనా. తర్వాత బాలు కనిపిస్తాడు. ఏంటి పూలగంప, ఏంటి ఇల్లంతా వెతికేస్తున్నావు, నా గురించేనా ఏంటి, మళ్ళీ ఏమైనా పూరి చేసావా అని అంటాడు. ఎప్పుడు మీకు పూరీలు గోలేనా, అది తప్పితే వేరే ఏమీ ఉండదా అని అంటుంది. సరే చెప్పేంటి అని అంటాడు. ఏం లేదండి, మనోజ్కి కాబోయే భార్య రోహిణి గురించి ఇప్పుడే ఒక విషయం తెలిసింది అని అంటే, ఏం విషయం అది అని అంటాడు. తనకి ముందే పెళ్ళయ్యి ఓ బాబు ఉన్నాడని అని అనగానే బాలు షాక్ అవుతాడు. అది అంతా అబద్ధం అయి ఉంటుంది, అదంతా ఏం కాదు, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో ఏమో. బాలుతో మీనా చెబుతుంది. వాళ్ళ అమ్మకి ఏ విషయాలైతే తెలిసాయో ఆ విషయాలన్నీ బాలుతో చెబుతుంది మీనా. రోహిణికి ముందే పెళ్ళైందటండి, ఓ బాబు కూడా ఉన్నాడట. పైగా వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఫారెన్లో బిజినెస్ చేస్తున్నారు అని చెప్పారు కదా, అదంతా అబద్ధం అటండి. మా అమ్మకి బాగా తెలుసంట రోహిణి భర్త. మా అమ్మ ఎప్పుడు ఎవరి గురించి ఇలా చెప్పలేదు, నిజమే చెబుతుంది, ఉన్నది ఉన్నట్టే చెబుతుంది. కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయాలన్నీ మనోజ్ గారికి ముందే తెలిసే ఉంటాయేమోనండి అని అనడంతో ఇక అప్పుడు బాలు షాక్ అవుతాడు. నిజమే, నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. వీడు అన్నీ తెలిసే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి చేసుకున్నారనుకుంటా. ఒకవేళ అలా అయితే పర్వాలేదు, అలా కాకుండా మనోజ్ని మోసం చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే, ఈ పెళ్ళిని ఆపాల్సిందే. అసలు ముందు మమ్మీకి తన గురించి ఏం తెలుసో కనుక్కుంటాను. ఎలాగో మనం ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళాక అప్పుడు మా అమ్మని అడుగుతాను, రోహిణి సంగతి ఏంటి, తన తల్లి తండ్రి ఎవరు, అంతకుముందు తన గతం ఏంటి, ఇవన్నీ అడుగుతాను. చెప్తే చెప్పింది, లేదు చెప్పలేదు అంటే వదిలేస్తాను. వాళ్ళు కావాలని మాట్లాడుకొని చేసుకుంటే మనమేం చేస్తాం అని అంటాడు. అది నిజమేలేండి, ఒకవేళ మనోజ్ గారికి నచ్చి అని తెలిసి చేసుకుంటే పర్వాలేదు. అలా కాకుండా రోహిణి ఏదైనా మోసం కానీ మాయ కానీ చేస్తే ఖచ్చితంగా మనమైతే ఆపాలండి అని అంటుంది. ఇక తర్వాత సుశీలమ్మ బాలు మీనాతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఎప్పుడు మీకు ఇంటి గోలేనా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పితే మీ గురించి మీరు ఆలోచించుకోరా? ఎప్పుడు మీరు ఇలా తగాదాలు ఆడుకుంటూ ఉండడమేనా? మీరిద్దరూ ప్రేమగా ఉండొచ్చు కదా, సంతోషంగా మీరిద్దరూ ఉండొచ్చు కదా. ఒకరికి తెలియకుండా ఇంకొకరి మీద చాలా ప్రేమ అయితే ఉంది మీ ఇద్దరికే. కానీ ఎందుకు ఆ ప్రేమని ఇద్దరు బయట పెట్టుకోరు? ఎరా బాలు, జరిగిందేదో జరిగిపోయింది. నీ జీవితంలో నీ భార్య మీనానే. ఇది ఆ పైవాడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. ఇక నువ్వు దాని గురించి ప్రతిసారి మాట్లాడి నాకు ఇలా ఎందుకు జరిగింది అని నువ్వు ఎంత అనుకున్నా అదంతా వృధా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీనాతో జీవితం పంచుకోవాల్సిందే, తనతో కలిసి కాపురం నువ్వు చేయాల్సిందే, ఓ బిడ్డకి తండ్రివి అవ్వాల్సిందే. ఇదైతే నేను గట్టిగా చెబుతున్నాను రోయ్, ఏదైనా తేడా వచ్చిందో కాళ్ళు విరిచేస్తాను అని ఇక సుశీలమ్మ అంటుంది. ఇంతలోపు సత్యం కార్డు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక సత్యాన్ని చూసి ఆప్యాయంగా పలకరిస్తుంది సుశీలమ్మ. నీ కొడుకు గురించి కోడలి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు లేదా, వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు.
ముందు ముందు వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటారన్న నమ్మకం నాకైతే కలిగింది. వాళ్ళ గురించి నువ్వు నిశ్చింతగా ఉండు. కానీ ఇందాకే నాకు ఓ విషయం తెలిసిందిరా. అదేంటి అంటే మనోజ్ గాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలిసింది అని అంటే, ఏంటమ్మా అది అని అంటాడు సత్యం. ఇక మీనా చెప్పిన విషయం సత్యంతో సుశీలమ్మ చెప్పడంతో షాక్ అవుతాడు. ఈ తల్లి కొడుకులు చేసే పనులన్నీ ఇవే కదా. అసలు వాళ్ళేంటో వెనక ముందు ఏమీ తెలుసుకోకుండా చంకలు గుద్దుకోవడమే పనైపోయింది ప్రభాకి. ప్రభాతో ఒకసారి చెప్పి చూస్తాను అని అంటాడు. చాలా బాధపడతాడు ఆ విషయం తెలిసిన తర్వాత. ఇక అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాక ప్రభావతితో సత్యం చెబుతాడు. సత్యం ప్రభావతితో ఇలా అంటాడు, ఈ పెళ్ళి జరగకపోవడమే మంచిదనిపిస్తుంది అని అంటే, అవేం అప్పసికునపు మాటలు, శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే పెళ్లి జరగకూడదంటారేంటి అని అంటుంది. ఏం లేదు, అమ్మాయి గురించి ఒక విషయం అయితే తెలిసిందే. ఏదో చిన్న చిన్నదంటే విషయాలంటే సరేలే, ఇవన్నీ కూడా గాలి మాటలు పుకార్లు అనుకోవచ్చు. కానీ అంత పెద్ద విషయం ఎందుకు చెబుతారు? అమ్మాయికి ముందే పెళ్ళయ్యి ఓ కొడుకు కూడా ఉన్నాడట. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారో మరి తీసుకోలేదో తెలీదు. కానీ ఓ కొడుకైతే మాత్రం ఉన్నాడు అని తన గురించి ఒక రూమర్ అయితే వచ్చింది. అది రూమరో నిజమో అయితే తెలీదు. ఎందుకైనా మంచిది ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించు ప్రభా, మాట్లాడదాము అని అంటే, ఎవరో గిట్టని వాళ్ళు నా కొడుకు మీద కుళ్ళుతో అక్కసుతో అలాంటి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ అబద్ధాలు. అలా మాట్లాడే వాళ్ళ నాలుక కోస్తా నేను. సరే, ఏం కావాలి ఇప్పుడు మీకు? రోహిణి పేరెంట్స్తో మీరు మాట్లాడాలి అంతే కదా. వాళ్ళతో మాట్లాడించి మీకు ఎవరో ఇలాంటి చెప్పుడు మాటలు పుకార్లు చెప్పారు కదా, వాళ్ళ చెంప పగలగొట్టేలాగా నేను సమాధానం ఇస్తాను. తనని కలిసి వాళ్ళ పేరెంట్స్తో మీతో మాట్లాడిస్తాను. అప్పుడైనా ఇలాంటివన్నీ నమ్మడం మానేసి భార్య చెప్పింది అలాగే మనోజ్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు అని చెప్పి ఇక కోపంగా ప్రభావతి రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తుంది. ఇక బ్యూటీ పార్లర్లో రోహిణి ఫ్రెండు మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి ఫ్రెండు రోహిణితో, ఏమే నువ్వు చేసేది నాకే చాలా భయంగా ఉంది. అసలు మీ అబ్బాయి గురించి తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది. అచ్చం వాడు నీలాగే ఉంటాడు. పైగా నీ మొదటి భర్త కూడా అంత మంచివాడు కాదు. ఎప్పుడైనా నిజం తెలిసిపోతే నీకు ప్రమాదమే అని అంటే, ఊరుకోవే, ఏంటి ఇలాంటి చచ్చు మాటలు ఎప్పుడు చెప్తూ ఉంటావు? ఏం కాదు, నా కొడుకని నేను చెప్తానా ఏంటి? నా కొడుకు అన్న విషయం నా కొడుకుకే తెలీదు. అలాంటిది మనోజ్కి ఎలా తెలుస్తుంది? ఎప్పటికీ తెలీదు. ఇక వాళ్ళ గురించి అస్సలు నేను భయపడట్లేదు. అయినా ఇంకో విషయం ఏంటంటే, మనోజ్ అంత మంచివాడేమీ కాదు. మనోజ్ కూడా దేశముద్రే అని అంటుంది. అదేంటే నీ కాబోయే భర్త గురించి అలా చెప్తున్నావు అని అంటే, నిజం కాబట్టి చెప్తున్నాను. నాకు కాబోయే భర్త అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. 40 లక్షలు ఇంట్లో నుంచి కొట్టేసి ఆ డబ్బుతో గర్ల్ ఫ్రెండ్తో జలసాలు చేసుకుంటూ తిరిగాడు. ఇప్పుడు చెప్పు, మనోజ్ మంచివాడంటావా? బాధ్యతగా ఉండాల్సిన కొడుకు ఇంట్లో నుంచి డబ్బు కొట్టేసి అలా గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, వాళ్ళని నమ్మి అంతంత డబ్బు ఇవ్వడం తప్పు కాదా? అది తప్పు కాదు అన్నప్పుడు నేను చేసింది కూడా తప్పు కాదు. తనది తప్పు అయితే అప్పుడు నాది తప్పు అవుతుంది. అలాంటి వాడికి నేను చేసేదే కరెక్ట్ అని నా ఉద్దేశం అని అనడంతో, అవునా, నిజమా మనోజ్ అలాంటి వాడా అని అంటుంది ఇక రోహిణి ఫ్రెండు. అలాంటి వాడా అంటావేంటి? అలాంటి వాడే. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. 40 లక్షలు కొట్టేశారు అని అబద్ధం చెప్తున్నాడు. ఆ డబ్బు క్షేమంగా అలాగే ఉంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని నువ్వనుకుంటున్నావు. కాదు, నా వెనుక ఆస్తి ఉందని చేసుకుంటున్నాడు. అలాంటి ఆశబోతికి మోసగాడికి నేను చేసిందేం పెద్ద మోసం కాదు, అన్యాయం కాదు అని ఇక రోహిణి చెప్పడంతో ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. ఈ మాటలన్నీ విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది. గుండె ఆగిపోయినంత పనవుతుంది. అందరి ముందు నిలబెట్టి చెంప పగలగొట్టాలనుకుంటుంది. కానీ లోపలికి వెళ్ళబోయే ముందు గుండెల్లో తనకి చాలా ఇబ్బందిగా అనడంతో అక్కడి నుంచి మెల్లగా ఎలాగోలా ఇంటికి చేరుకుంటుంది. విపరీతమైన గుండెల్లో నొప్పి,
బాధతో ఇంటికి రాగానే అలా కుర్చీలోనే పడిపోతుంది. ఇక మీనా బాలు ఏమైందమ్మా ఏమైంది అని కంగారుగా బాలు పక్కన, అత్తయ్య గారు అంటూ మీనా పక్కన ఇద్దరు కూడా ఇక ప్రభావతికి సపర్యలు చేస్తూ ఉంటారు. అత్తయ్య గారు ముందు ఈ మంచినీళ్ళు తాగండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చి కాళ్ళు చేతులు అలా రుద్దుతూ కొంచెం కుదుట పడేలా చేస్తుంది. ఇక మీనా బాలు కన్నీరు పెట్టుకుంటాడు. అమ్మ ఏంటమ్మా ఇది, ఎప్పుడు నువ్వు అరుస్తూ మా అందరి మీద పెత్తనం చలాయిస్తూ మమ్మల్ని తిడుతూ నువ్వు ఇలా ఉంటేనే నాకు ఎంతో ఇష్టం. అలా నువ్వు ఇలా పడిపోతే నాకెంత బాధగా ఉందో. నీకేమైనా జరగరానిది జరిగితే నేను భరించలేనమ్మా. నువ్వు నన్ను పట్టించుకోకపోయినా, నా మీద నీకు ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు పంచప్రాణం. పంచప్రాణం కాదు, నా ప్రాణమే నువ్వు. అలాంటి నువ్వు ఇలా అయిపోతే అని కన్నీరు పెట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత మీనా కూడా అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు, మా మీదేమైనా కోపం ఉంటే దాన్ని పైకి చూపించండి, అంతేకాని ఇలా మీలో మీరు ఇదైపోతే మేము తట్టుకోలేము అని బాధపడుతుంది. ఇక అప్పుడు మీనా చేపట్టుకొని అమ్మ మీనా నన్ను క్షమించమ్మా, నేను చేసిన తప్పుకి దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడు. ఆ రోహిణి మంచిది కాదు, తన నిజ స్వరూపం ఏంటో నా కళ్ళారా నేను చూశాను. నా కొడుకు నేను ఇద్దరం పెళ్లిపీటల మీద నీకు అన్యాయం చేశాము, కానీ ఈరోజు నువ్వు నాకు నా కొడుకుకి న్యాయం చేశావు. దారుణమైన భయంకరమైన నా కాబోయే కోడల గురించి నిజం తెలిసింది. ఆ నిజం తెలిసి నువ్వు నీ గుండెల్లో పెట్టుకొని పెళ్లి జరిపించేస్తే ఆ తర్వాత నా కొడుకు ఏమైపోయేవాడు, కానీ నువ్వు అలా చేయలేదు. నిజం చెప్పి ఈ పెళ్ళి జరగకుండా ఉండేలా చేశావు. పెళ్ళి జరిగితే ఎంత దారుణంగా ఉండేది, నా కొడుకు ఏమైపోయేవాడు. నా కొడుకుని మరోసారి నువ్వు కాపాడావు మీనా. నేను నీకు అపకారం చేసినా నువ్వు మాత్రం మాకు ఉపకారమే చేస్తున్నావు. నిజంగా ఈ విషయంలో నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించు మీనా. నువ్వు చెప్పింది, మీ అమ్మ చెప్పింది నిజమే. మీరు చెప్పినా నేను నమ్మలేదు, కానీ నా చెవులతో విన్నాను, నా కళ్ళారా నేను చూశాను. రోహిణి ఎలాంటిదో నాకు తెలిసింది అని ఇక ప్రభావతి అంటుంది. ఒరే బాలు, నిజంగా నువ్వు అదృష్టవంతుడివిరా. ఒకప్పుడు మీనా నీ భార్య అయినందుకు నువ్వు దురదృష్టవంతుడివి. ఇంకా నువ్వు నష్టజాతకుడివి. ఇలాంటి నష్టజాతకుడిని చేసుకున్న మీనా ఓ నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు నష్టజాతకుడివి కావు, అదృష్ట జాతకుడివి. నా కొడుకే మనోజే నష్టజాతకుడు. అందుకనే మంచి బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఓ మోసగత్తెని పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చాడు. మీనా ఈ విషయం చెప్పకపోతే నా కొడుకు బలిపశువు అయిపోయేవాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్